ఏం చేస్తున్నావు స్వాతి? హాయ్ అత్తయ్య. నేనా గోంగూర పచ్చడి గురించి వినే ఉంటారు అందరూ. గోంగూర పువ్వు కోసము నేను చాలా రోజుల నుంచి మార్కెట్లో అడుగుతూ ఉంటే ఎక్కడా లేదు. అమ్మ వాళ్ళ ఇంటికి కూరగాయలు అమ్మ వస్తుంది, ఆమె తీసుకొచ్చి ఇచ్చింది. సో గోంగూర పువ్వు పచ్చడి చేద్దామని చేస్తున్నాను. సో దానికి కావాల్సినవి ఏంటో చెప్తా. ఎండుమిర్చి కాస్త నూనె వేసుకొని వేయించుకోవాలి. సేమ్ అలానే ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించలేదు, చాలా కొన్ని తీసుకున్నా. అండ్ కొంచెం లైట్గా వెల్లుల్లిపాయ రోస్ట్ చేసుకోవాలి. సో కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, చాలా కొంచెం, ఈ పువ్వు ఇలా మొత్తం ఇలా పువ్వులాగా ఉంటుంది, దాన్ని ఇలా విడదీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని బాగా వాష్ చేసుకొని డ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఇలా ప్యాన్లో వీటిని వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. ఎందుకంటే ఇది సేమ్ గోంగూర ఆకులాగే లైట్గా జిగురు ఉంటుంది, కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. మీకు ఇవి హైదరాబాద్లో నాకు తెలిసినంత వరకు కొత్తపేట మార్కెట్ ఉంటుంది కదా, అక్కడ దొరుకుతాయి అని విన్నాను. నేను ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడి నుంచి మాకు మా కూరలాగా తీసుకొని వచ్చి ఇస్తుంది అన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంతో పచ్చడే కాదు, ఇప్పుడు మనము బయట జామ్ కొనుక్కుంటాం కదా బ్రెడ్కి, అందులో ఏమేమి కలుపుకుంటారో తెలీదు. దీంతో జామ్ కూడా చేసుకోవచ్చు. దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సేమ్ ఇలానే, కానీ మీరు హెల్దీ వర్జన్గా చేసుకోవాలి అనుకుంటే ఇందులో చక్కెర బదులు మీరు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. సేమ్ మీకు కిసాన్ జామ్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఖచ్చితంగా నెక్స్ట్ టైం మళ్ళీ గోంగూర పువ్వు వస్తే జామ్ రెసిపీ చూపిస్తా. సో ఆయిల్లో వేసుకొని ఇలా వేపుతూ ఉంటే ఇలా అవుతుంది అన్నమాట. ఇది ఫుల్ ఇంకా వేగాలి. కొంచెం ఇట్లా ఏమంటారు, గోంగూర ఆకుది ఎలా పేస్ట్ లాగా అవుతుందో అలా పేస్ట్ అవ్వాలి. ఆల్రెడీ దీంట్లో నుంచి పులుపు స్మెల్ వస్తుంది. కాస్త సాల్ట్ వేసుకొని మగ్గించుకుంటే త్వరగా మగ్గుతుంది అన్నమాట. నేను ఎంత వేసాను, ఈ బాండి ఈ వరకు వేస్తే అది వచ్చింది, ఇంతే వచ్చింది. దీన్ని ఇలా బాగా చేసేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసి ముందుగా ఈ డ్రై అన్నీ మనము పొడి చేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేయట్లేదు. నువ్వులు వేసుకుంటే అదో టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇవన్నీ పొడి చేసేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని కూడా అందులో వేసి ఒక వాయి తిప్పినట్టు తిప్పేస్తే పచ్చడి రెడీ. అండ్ దాని మీదకి పోపు వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ చాలా మంచిది కూడా. అన్నీ పిచ్చివి తింటూ ఉంటాం కదా, దీంట్లో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నవాళ్ళు కొంచెం ఇది రోజు ఒక స్పూన్ ఇలా వేయించుకొని కాస్త బెల్లమో లేకపోతే హనీ వేసేసుకొని ఒక స్పూన్ తింటే కూడా మీకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. రెగ్యులర్గా అందరు కూడా టొమాటో పచ్చడి, గోంగూర పచ్చడి, ఆ పచ్చడి ఈ పచ్చడి అని నార్మల్గా అందరూ తింటూ ఉంటారు, చేసుకుంటూ ఉంటారు కదా. ఇది కొత్తగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా పేస్ట్ అయిపోవాలన్నమాట. చూసారా ఎలా పేస్ట్, ఇంకా కొంచెం అవ్వాలి. లేదా ఈ కన్సిస్టెన్సీకి ఆపేసుకోవచ్చు, ఎందుకంటే మనం మిక్సీ పడతాం కాబట్టి ఇది ఇంకా మెత్తబడిపోతుంది. స్టవ్ ఆపేసుకుంటున్నాను. కాస్త లైట్గా మా అత్తయ్య చెప్పారు నాకు, నేను నార్మల్గా మెంతులు అలానే వేసేసుకున్నాం అనుకున్నా, లైట్గా రోస్ట్ చేసుకున్నా.
మీ ఇంట్లో గోంగూర పచ్చడి ఇలా కాక మీ స్టైల్లో మీరు ఎలా చేసుకుంటారో మాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ వీడియో షార్ట్ వీడియో కూడా వస్తుంది, ఫుల్ వీడియో కూడా వస్తుంది. షార్ట్ వీడియోకి కింద లింక్ పెడతాను. అండ్ అందరూ వీడియోలు చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి, కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నామని అనుకుంటున్నాము. కాస్త సబ్స్క్రైబర్లు పెరిగితే చాలా బాగుంటుంది అండ్ మాకు కూడా ఫ్యామిలీ పెరుగుతుందన్న ఆనందం వస్తుంది. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరా వెనక నుంచి మా అత్తయ్య కూడా చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీరు అంటే మా కంటెంటే కాదు, ఇఫ్ ఎట్ ఆల్ మీకు ఇలాంటి వీడియో చేయండి అని చెప్పి మాకు కమెంట్లు పెట్టినా పర్లేదు. మాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేస్తే మీరు చెప్పిన కంటెంట్ని మేము మా వర్జన్లో చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. అండ్ ప్రాంక్ వీడియోలు కావాలన్నా చెప్పండి, ఖచ్చితంగా ప్రాంక్ వీడియోస్ కూడా చేస్తాం. ఇలా కొంచెం గోల్డెన్ అయ్యేలాగా వేయించుకున్నాను. సో కాస్త చల్లారిన తర్వాత ఇవన్నీ మిక్సీ పట్టేసుకొని పొడి చేసేసుకుందాము. పొడి చేసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత దాన్ని కూడా ఒక మిక్సీ పెట్టేస్తాం. కంటిన్యూ చేస్తా వీడియో. బాయ్. ఫైనల్గా గోంగూర పువ్వు పచ్చడి రెడీ. టేస్ట్ చేసి ఇంకో వీడియో